శవాలపురంలో అదొక పాడుబడిన ఇల్లు. ఆ ఇల్లు కట్టి దాదాపు 50 ఏళ్ళు అయింది. ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఆ ఇల్లు దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఇంట్లో గత 30 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నారు దుర్గంధారావు గారు. దుర్గంధారావు గారు ఆ రోజు తెల్లవారి 6 గంటలకి నిద్ర లేచారు అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే నిద్రపోతే కదా నిద్ర లేవడానికి. ఆయనకేమో బ్యాక్ పెయిన్, విపరీతమైన బ్యాక్ పెయిన్, మోకాళ్ళ పెయిన్. రోబో డాక్టర్ల దగ్గరికి వెళితే దీనికి మసాజు కావాలి, పెయిన్ కిల్లర్స్ తీసుకోండి అని ఇచ్చారు. పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు కాస్త ఉపశమనం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మొదలవుతుంది. మసాజ్ చేసుకోవాలంటే మనుషులు దొరకడం లేదు. అన్నిటికంటే ముందు చాలా కష్టం మీద ఎక్కడో దూరంగా ఉన్న రోబో ఆసుపత్రితో ఆన్లైన్ కన్సల్టేషన్ ఏర్పరచుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఒంటరితనంతో నీలో స్ట్రెస్ బాగా పెరిగిపోయింది, ఎవరైనా 2-3 మనుషులతో కలిసి ఉండు, కాసేపు మాట్లాడు, రోజంతా, ఒక రోజు కాదు, వారం కాదు, గత అనేక ఏళ్లుగా ఒంటరిగా ఉన్నావు, ఇలా ఉంటే నీ మానసిక స్థితి చాలా దారుణంగా తయారైంది అని చెప్పారు. కానీ తనకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. సో అతి కష్టం మీద రాత్రంతా నిద్రపోలేదు. దాంతో మరింత ఒళ్ళు నొప్పులు పెరిగినాయి, మోకాళ్ళ నొప్పులు చంపేస్తున్నాయి. నిద్ర లేచి బెడ్ నుంచి లేచి కిటికీ తీశాడు. దేవుడా, అతి భయంకరమైన వాసన. అప్పుడే పడుకున్నప్పుడే వస్తుంది, ఇప్పుడు కిటికీ తీసేపటికి మరింత కడుపులో దేవేసింది. పరిగెత్తి వెళ్ళి బాత్రూంలో వాతి చేసుకోవాలి, కానీ పరిగెత్తడానికి మోకాళ్ళు సహకరిస్తేగా, శరీరం సహకరిస్తేగా. బాత్రూమ్ వైపు వెళుతుంటే అక్కడే వాతి తీసుకున్నాడు, బెడ్రూమ్లోనే. అది కాస్త వాతి కాస్త కొంచెం బెడ్ పైన, కొంచెం తన బాడీ పైన, తన దుస్తులపై పడిపోయింది. ఎందుకు ఈ వాతి, ఎందుకు ఈ దుర్గంధం అంటే అప్పుడు ఆలోచిస్తే అతనికి గుర్తొచ్చింది. ఆ కమ్యూనిటీ, ఆ ఊరి వాట్సాప్ గ్రూప్లో 4 రోజుల క్రితం ఒక వార్త పోస్ట్ చేశారు. పలానా నంబర్ ఇంట్లో ఆయన చనిపోయారు, ఆయనకి దహన సంస్కారాలు చేయడానికి ఎవ్వరూ లేదు, ఫ్యూనరల్ సర్వీసెస్ వాళ్ళు 1 month దాకా డేట్స్ లేవంటున్నారు, కనీసం ఇతన్ని బాడీ స్టోర్ చేద్దామంటే ఊర్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఐస్ బాక్స్ దొరకదు, కాబట్టి ఏం చేయలేం, అలా వదిలేసామంటే ఇప్పుడు ఆ శవం కుళ్ళిపోతుంది. కుళ్ళి 4 రోజులుగా విపరీతమైన వాసన. ఆ వాసన తట్టుకోలేకే తనకి పొద్దున అరగడపున విపరీతమైన వాతొచ్చింది. ఆ శవాలపురంలో ఇది చాలా సాధారణం. 10,000 జనాభా ఒకప్పుడు. ఇప్పుడు మనం 2060లో ఉన్నామండి. దుర్గంధారావు గారు శవాలపురం 2060లో ఉన్నాం. ఒకప్పుడు 2025 నాటికి ఆ శవాలపురంలో 10,000 మంది ఉన్న ఒక టౌన్. అది బాగా బ్రిస్క్ లైఫ్ని ఎంజాయ్ చేసిన ఒక టౌన్ అది. అలాంటిది ఈవేళ కేవలం శవాలపురంలో జనాభా 250 మాత్రమే. ఒకప్పుడు 3,000 ఇళ్ళు ఉండేదండి 10,000 జనాభాకి. కానీ ఇప్పుడు దాదాపు 2,750 ఇళ్ళు పాడుబడిపోయినాయి. వాటిలో ఓనర్సు అలాగే చనిపోయారు. దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రారు. అలా ఇళ్లను వదిలేశారు, అబాండన్డ్ హౌస్. వాటిలో కుక్కలు, ఇతరత్ర గబ్బిళాలు, కొండకచో 1-2 క్రూర జంతువులు నివసిస్తున్నాయని వినికిడి. ఎవరు పోతారు అక్కడికి? ఊరంతా పాడుబడిపోయిన ఇళ్లే. ప్రభుత్వం ఆ నగరమే కాదు, అనేక నగరాల్ని డెడ్ సిటీగా, అలాంటి నగరాలు, అనేక నగరాల్ని డెడ్ సిటీగా అభివర్ణించింది. ఎందుకు డెడ్ సిటీ? ఒకప్పుడు 10,000 జనాభా ఉండేది, 3,000 గృహాలు ఉండేవి. ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఆ ట్యాక్స్తో
ఆ రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్తు, తాగునీరు, ఈ వ్యవస్థలన్నిటిని నిర్వహించేది. ఇప్పుడు ఎవరున్నారు? గట్టిగా 250 మంది. వాళ్ళకు కూడా డబ్బులు లేవు, కట్టాల్సిన ట్యాక్స్ సరిగా కట్టలేరు. ఒకవేళ అందరూ కట్టిన 250 మంది అది ఏ మూలకు సరిపోదు. పోనీ డబ్బు ఉందన్నా పని చేయడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. ప్లంబర్స్ దొరకరు, ఎలక్ట్రీషియన్స్ దొరకరు. మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, తాగునీరు నిర్వహణ, రోడ్ల నిర్వహణ, వీటిని చూడడానికి మనుషులే లేరు. ఎక్కడో కొన్ని చోట్ల కొంతమేర రోబోల సాయం తీసుకుంది, కానీ డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. ఒకవేళ రోబోలు ఉన్నా వాటిపైన పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు, ట్యాక్సులు రావు, ప్రభుత్వం దివాలా తీసింది, మనుషులు లేరు. కాబట్టి ప్రభుత్వం చేపేస్తుంది ఇది అబాండన్డ్ సిటీ, డెడ్ సిటీ, ఇక్కడ ఎవరు ఉండద్దు అని. నేను చాలా ఎగ్జాగరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నానుగా? కనుక్కోండి. మీ దగ్గర గ్రోక్ ఉంది, మీ దగ్గర చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది, మెటా AI ఉంది, ఇంకా కృత్రిమ మేధ యంత్రాలు ఉన్నాయి. నేను 2060లో అని చెబుతున్నది ఇప్పుడు ఇంకా చెబుతున్నది, ఇప్పుడు దాకా చెప్పింది, ఇక చెప్పబోతున్నది సౌత్ కొరియాలో, జపాన్లో జరుగుతోందా, జరగట్లేదా అంటే మరీ సవాలు కుళ్ళిపోయేది నేను కొంచెం ఎగ్జాగరేట్ చేసి, అంటే 2060కి అలా జరుగుతుందని చెప్తున్నాను. ఈ డెడ్ సిటీగా సౌత్ కొరియాలో ఎన్నిటిని ప్రకటించారు, జపాన్లో ఎన్నిటిని ప్రకటించారు. ఆ డెడ్ సిటీగా ప్రకటించిన చోట, ఆ ఊళ్ళలో, ఆ చిన్న టౌన్లలో ఈ నిర్వహణ, ఇందాక నేను చెప్పిన తాగునీరు, మురికి నీరు, రోడ్లపై చెత్త, రోడ్ల నిర్వహణ జరుగుతోందా లేదా కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ దుర్గంధారావు గారు ఎవరో కాదు. ఆయన 35 వయసులో ఉన్నప్పుడు వాసిరెడ్డి అమర్నాథ్ పోస్టులని ఫాలో అయ్యేవాడు. చదివేవాడా? చదవడు. పైగా చూసి తనకు నచ్చిన కామెంట్ పెట్టేవాడు. ఏమని? భారతదేశంలో 140 కోట్లు ఉన్నారండి, మీరేంటండి ఎప్పుడు డీపాపులేషన్ అని మాట్లాడతారు అని. భూమి గుండ్రంగా ఉంది అంటే కాదు బల్లపరపుగా ఉంది, నేను చూసిందంతా బల్లపరపే అని వాదించే రకం. అభిప్రాయాలు వేరు, సైన్స్ వేరు. అభిప్రాయాలు దోశ టేస్టీగా ఉంటుందా, ఇడ్లీ టేస్టీగా ఉంటుందా, పొంగల్ టేస్టీగా ఉంటుంది అనేది అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారిది. భూమి గుండ్రంగా ఉంది, గాలిలో ఎత్తు నుంచి ఒక వస్తువుని జారవిడిస్తే అది భూమి ఆకర్షణ శక్తి వల్ల నేలను ఢీకొంటుంది అనేది సైన్స్లో కూడా వాదాలు, తర్కాలు ఏమి ఉండవు. తెలుస్తున్నా తెలుసుకోకపోవడమా అంతే. డీపాపులేషన్, ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు ఇవాళ మెకావులో 0.7కి పడిపోయిందండి. 2.1 ఉండాలి. జంట అంటే ఇద్దరు కదా, ఇద్దరికి 2.1. ఆ 0.1 బిడ్డ అంటే ఏంటంటే 20 జంటలకి 21 మంది పిల్లలు అని అక్కడ లెక్క. ఆ ఒక్క బిడ్డ ఎక్స్ట్రా ఎందుకంటే శిశు మరణాలు ఉంటాయిగా, ఎంత సైన్స్ డెవలప్ అయినా. ఇది సైన్స్ అండి. ఇంక దీంట్లో ఏమి తర్కాలకి నీకు తెలుసా తెలియదా అంతే, బుర్ర ఉందా లేదా అంతే. ఇవాళ నిన్న ఒక టీవీ ప్రోగ్రాం జరిగితే అందులో ఒక వాదన ఏంటంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అధిక జనాభా ఉంది. ఎక్కడ స్వామి తెలుసుకోవాలిగా. భారతదేశంలో 29 రాష్ట్రాలకు గాను 3 రాష్ట్రాల్లో 2.1 కంటే ఎక్కువ ఉంది. అవి ఉత్తరప్రదేశ్, బీహారు, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో 2.1కి దగ్గరగా ఉంది. మిగతా 23 రాష్ట్రాల్లో 2.1, 2 కంటే తక్కువ ఉంది. కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే మరీ దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సింగపూరు, మెకావ్, ఆ మాటకొస్తే చైనా, జపాను, సౌత్ కొరియా, అన్ని యూరోపియన్ దేశాల్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది దారుణంగా పడిపోతుంది. మెకావ్ నెంబర్ 1 అంటే అట్టడుగు స్థానంలో మెకావ్. దాని ఉదాహరణగా తీసుకుని ఇందాక నేను ఈ కల్పిత కథ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఎలా ఉంటుంది పరిస్థితి, చచ్చిపోతే రోడ్లు ఫ్రీ అయిపోతాయి కదా అనుకునే వాళ్ళ కోసం, సినిమా థియేటర్లో ఈజీగా టికెట్లు దొరుకుతాయి కదా అనుకునే వాళ్ళ కోసం. అసలు ఎలా ఉంటుంది డీపాపులేషన్? 0.7కి పడిపోవడం అంటే ఒక తరం కంటే నెక్స్ట్ తరం జనాభా 1/3 వంతుకు పడిపోవడం. ఆ నెక్స్ట్ తరం ఆ 1/3 పడిపోయిన 1/3 వంతులో 1/3 వంతు అంటే నేను చెప్పిన పరిస్థితి వస్తుంది. కొంచెం ఎగ్జాగరేట్ చేసి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మళ్ళీ వెళ్ళిపోదాం మన దుర్గంధారావు గారి దగ్గరికి, ఆయన శివాలపురం దగ్గరికి. అక్కడ
రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎందుకంటే రోడ్ల నిర్వహణ లేదు. ప్రభుత్వం స్థానిక సంస్థలు చేతులు ఎత్తేసినాయి, చెప్పేసినాయి. రోడ్లపై చెత్త, మురుగునీరు ప్రవహిస్తోంది. అక్కడి పోనీ అమ్మేసి వెళ్ళిపోదామంటే ఎవడు కొంటాడు? 3,000 ఇళ్లలో 2,750 ఇళ్ళు అలా నిర్మానుష్యంగా ఉన్నాయి. మనుషులు చచ్చిపోయారు, ఇళ్ళు ఖాళీ. అదొక శ్మశానం. అందుకే శ్మశానపురం అని పేరు పెట్టా. ఓకే, ఎవడు కొనడు. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, ప్లంబర్సు, మేస్త్రీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇనుము ఫ్యాక్టరీలు ఇవన్నీ గతం. కొత్త నిర్మాణం ఒక్కటి రాదు. ఎవడి కోసం కట్టాలి? మొత్తం వృద్ధులే. యువ జనాభా చాలా అతి దారుణంగా ఉంది. కొత్త ఇళ్ళు కట్టుకోరు. రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక స్కూల్స్, మీకు తెలుసా, సౌత్ కొరియాలో గత 2 ఏళ్లలో 3 ఏళ్లలోనూ కొన్ని వేల స్కూల్స్ మూసేశారు. స్కూల్స్ దొరకవు. ఇందాక నేను చెప్పాను కదా శ్మశానపురం సంగతి. ఈ శ్మశానపురంలో ఒక ఇంట్లో పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళు ఎవరు తప్పిపోయి పిల్లలకి అన్నారు. కానీ ఆ పిల్లలకి అక్కడ స్కూల్ దొరకదు. ఎందుకంటే ఆ స్కూల్ లేదు అక్కడ ఏరియాలో, డిమాండ్ లేదు. ఒక స్కూల్ పెడితే 5 మంది పిల్లలు వస్తారు. ఎవడు చేస్తాడు? టీచర్స్ దొరకరు. ఎక్కడో 500 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక సిటీలో 2 స్కూల్స్ నడుస్తున్నాయి. అక్కడ వెళ్ళి చేర్పించాలి. అక్కడ చేర్పించాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ల్యాండ్ వదిలేయాలి, ఇక్కడ కల్చర్ వదిలేయాలి. ఇది పరిస్థితి. ఇక ఆసుపత్రులు, ఇందాక చెప్పాను దుర్గంధారావు గారికి చాలా కష్టం మీద ఆన్లైన్ కన్సల్టేషన్ రోబో ఆసుపత్రిలో. మామూలు ఆసుపత్రిలో రోబోలే డాక్టర్లు ఉంటారు. కానీ రోబో డాక్టర్లతోనే పని కాదుగా, నర్సులు దొరకరు. మనిషికి స్వాంతన చెప్పడానికి ఇవ్వడానికి ఈ నర్సులు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ ఉండరు. ఏ పనులైతే రోబోలు చేస్తున్నాయో ఆ పనులు మాత్రం చేస్తున్నాయి. మనిషి డాక్టర్లు లేరు, ఎందుకంటే జనాభా తగ్గిపోయింది. సపోర్ట్ స్టాఫ్ లేరు, అదే పారామెడికల్ స్టాఫ్ లేరు. ఇక బయటికి వెళదామంటే అఫ్కోర్స్ మన దుర్గంధారావు గారు వెళ్ళలేరులేండి, పాపం ఆయనకి దారుణమైన వెరికోజ్ వీన్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సినిమా థియేటర్లు లేవు, రీటైల్ షాపులు లేవు, మాల్స్ లేవు, అన్నీ మూతబడిపోయినాయి. మూతబడిపోవడం అంటే ఎవరో లాక్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోకండి. లాక్ చేయడానికి కూడా మనుషులు లేకుండా దాన్ని అలా వదిలేశారు. లోపల ఏదో జంతువులు, పక్షులు గూళ్ళు పెట్టేసి. ఒకప్పుడు మాలు లోపలికి వెళితే అబ్బో అసలు అద్భుతంగా ఉన్న మాలు ఇవాళ శిథిలావస్థలో పిచ్చి పిచ్చి మొక్కలు, అక్కడక్కడ గోడల పైన మొలిచిన మొక్కలు, ఫ్లోర్స్లో జంతువుల అరుపులు, వాటి యొక్క దుర్గంధాలు ఇవన్నీ ఉన్నాయి. సో కొనాలంటే అమెజాన్ అప్పుడప్పుడు డ్రని అమెజాన్ డ్రోన్ వచ్చి డెలివరీ చేసిపోతుంది. వాళ్ళేమో రేట్లు విపరీతంగా పెట్టారు. ఇక ఆర్మీ ఎవరో చెబుతున్నారు, ఆ టీవీ ఛానల్స్ కూడా లేవు. ఒకప్పుడైతే నిండుగా టీవీ ఛానల్స్ చూసేవాళ్ళు ఎవరు? అమ్ముడుపోతే కదా ప్రకటనలు ఇవ్వడానికి. ప్రకటనల రెవెన్యూ లేకుండా టీవీలు ఎలా నడుస్తాయి? ఎందుకు నడుస్తాయి? కాబట్టి టీవీ ఛానల్స్ మూతపడినాయి. రెవెన్యూ రాకుండా, మనుషులు లేకుండా, ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాలు లేదు, గ్రూప్ డాన్సెస్ లేవు, డ్యూయట్స్ లేవు, ఫైటింగ్స్ లేవు. ఒక్క టీవీ ఛానల్, అది కూడా రోబోలు నడిపే టీవీ ఛానల్ వస్తోంది కష్టపడితే పెడితే. ఆడేం చెప్తున్నాడంటే ఈ దేశాన్ని పక్క దేశం వాడు జనాభా తగ్గలేదు, వాడు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని నిలవరించడానికి ఈ దేశం దగ్గర సైన్యం లేదు. ఎస్, కొంత రోబో సైన్యం ఉంది, కానీ మనుషులు లేరు. 25 వయసు ఉన్న వాళ్ళు లేరు. ఉన్న వాళ్ళకి విపరీతమైన డిమాండ్. వేరే దేశాలు డబ్బులు ఇచ్చి మా దేశంలో సైన్యంలో చేరండి, మా దేశంలో ప్లంబర్లుగా రండి, మా దేశంలో ఇంజనీర్లుగా రండి, డాక్టర్లుగా రండి అని నర్సులుగా చేరండి, మసాజర్లుగా చేరండి అని తీసుకెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళకి విపరీతమైన డిమాండ్. వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు. కాబట్టి దేశం దురాక్రమణకు గురయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గురువు గారికి సినిమా చూడాలి. సినిమా ఎందుకు ఉంటుంది? ఓటీటీలు కూడా తగ్గిపోయినాయి. ఒకప్పుడైతే సినిమా థియేటర్లు, ఇప్పుడు అది కూడా లేదు, ఓటీటీ సినిమాలు కూడా లేదు. ఇక దేశంలో ప్రగతి స్తంభించిపోయింది. కారణం రిస్క్ తీసుకునే అవసరం ఎవరికి లేకపోతుంది. యూతే లేరు, యూత్ బాగా తగ్గిపోయారు. రిస్క్ తీసుకుని కొత్త విషయాల్ని కనిపెడితే అమ్ముడు పోవు,
కాబట్టి ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఒకదానికి మాత్రం విపరీతమైన డిమాండ్, అదే ఫ్యూనరల్ సర్వీసెస్, మెడిసిన్స్. అక్కడికి ఫ్యూనరల్ మెడిసిన్స్ అయితే డ్రోన్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఫ్యూనరల్ సర్వీసెస్ ఎట్లబ్బా? చచ్చిపోతే నీ శవం అక్కడ కుళ్ళిపోవాల్సింది అంతే. ఇంకా ఫ్యూనరల్ సర్వీసెస్ బుక్ అయిపోయింది. 1-2 నెలలు ముందుగా ఎలా చెప్తారు నేను చచ్చిపోతాను నెలకు ముందుగా అని ఎలా టైమింగ్ చేసుకుంటారు? దానికి కూడా ఒక వ్యవస్థ వచ్చింది. నువ్వు ఏదో ఇలా బతుకున్నప్పుడే ఇది కొనుక్కుని దీంట్లో పడుకుంటే, కానీ ఎలక్ట్రిసిటీ లేదు, మనిషి ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. దుర్గంధారావు గారికి అప్పుడు తాను 35 వయసులో ఉన్నప్పుడు వాసిరెడ్డి అమర్నాథ్ పెట్టిన పోస్టు, దానిపై తాను పెట్టిన వ్యంగ్య కామెంటు గుర్తొచ్చింది. 2060, ఇప్పుడు వయసు దుర్గంధారావు గారిది 70 ఏళ్ళు. ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. నమస్కారం.